వెల్కమ్ బ్యాక్ టు ఐమాక్స్. లేడీ సూపర్ స్టార్ నయనతార నిన్న 41వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నయన్ కి తోటి తారలు, అభిమానుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నయన్ భర్త విఘ్నేష్ శివన్ కూడా లేడీ సూపర్ స్టార్ కి స్పెషల్ విషెస్ తెలిపారు. తనపై ఉన్న ప్రేమని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. అంతేకాదు అదిరిపోయే గిఫ్ట్ ని కూడా ఇచ్చారు. లగ్జరీ రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాట్ స్పెక్టర్ ని బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చారు. దీని ఖరీదు 10 కోట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ని వికీ తన ఇన్స్టా అకౌంట్ లో షేర్ చేశారు. అందులో నయన్ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఫోటోస్ కి పోజ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆస్కార్ విజేత రాహుల్ సిప్లిగంజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. తన వివాహానికి హాజరు కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన స్వయంగా ఆహ్వానించారు. కాబోయే భార్య హరిణ్య రెడ్డితో కలిసి నిన్న సీఎం ని కలిసిన రాహుల్ తమ పెళ్లి శుభలేఖని అందజేశారు. ఈ నెల 27వ తేదీన రాహుల్ హరిణ్యల వివాహం జరగనుంది. వీరిద్దరి నిశ్చితార్థం గత ఆగస్టు నెలలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే. కాగా రాహుల్ సిప్లిగంజ్ చేసుకోబోయే హరిణ్య రెడ్డి టీడీపీ నేత నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సోదరి కుమార్తె. నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం NBK111 నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో కథానాయికగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. నయనతార పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని తన ఎక్స్ అకౌంట్ లో క్వీన్ నయనతార గారికి NBK111 ప్రపంచంలోకి స్వాగతం. మా కథలో ఆమె శక్తి, గాంభీర్యం ఉన్నందుకు గౌరవంగా భావిస్తున్నాం. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మిమ్మల్ని త్వరలోనే సెట్ లో కలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని పోస్ట్ చేశారు. నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ కూడా నయనతారకు స్వాగతం పలుకుతూ ప్రత్యేక పోస్టర్ ని రిలీజ్ చేసింది.